దెబ్బలు తిని చావడం కన్నా ముందు నేను చెప్పింది వింటే మంచిది. ఇలా చూడు, నిన్ను కాపాడడానికి ఇంకెవ్వడూ రాలేడు, అర్థమైందా? చంపేశారు కదరా, ఎంత ఘోరంగా చంపేశారు. విషపు పథకం వేసి మా దేవుడిని చంపేశారు. చంపేయండి, నన్ను కూడా కొట్టి కొట్టి చంపేయండి. నీ అందం చూడటం కోసం మేమంతా ఇక్కడ నిలబడలేదు. ఈ ఒక్కదాని వల్లే ఈ తక్కువ జాతి ఆడవాళ్ళందరూ జాతిని కప్పుకుని ఇక్కడ ధైర్యంగా తిరుగుతున్నారు. ఇక మీద కుదరదు. పన్ను కట్టడం లేదు కనుక జాతిని కప్పుకోకుండా ఉండడానికి నువ్వు ఒప్పుకుంటావా లేదా? లేదు, నన్ను చంపినా కూడా నేను దీనికి ఒప్పుకోను. కొట్టి చంపేయండి దీన్ని. అయ్యా, నా బిడ్డను ఏమీ చేయకండి, దయచేసి నా బిడ్డను కొట్టకండి అయ్యా. అయ్యా, నా బిడ్డ ఏ పాపం చేయలేదయ్యా, నా బిడ్డను కొట్టకండి అయ్యా, వదిలేయండి అయ్యా. అయ్యా దొరా, తనకి ఏ పాపం తెలియదయ్యా, కొట్టకండి అయ్యా, వదిలేయండి అయ్యా. అమ్మ తల్లి, అయ్యా మీకు దండం పెడతాను, నా బిడ్డను వదిలేయండి అయ్యా. అయ్యా, నా బిడ్డను కొట్టద్దని చెప్పండి అయ్యా. నా బిడ్డ ఏ తప్పు చేయలేదయ్యా, తనకి ఏ పాపం తెలియదయ్యా, నా కూతురు ఏ తప్పు చేయదయ్యా. అలా అయితే మర్యాదగా తనని పన్ను కట్టమని చెప్పు, మా చట్టాలను గౌరవించమను. దయచేసి ఏడవకు, ఇదే నా తలరాత నాన్న. వీళ్ళు దుర్మార్గులు. అయ్యో అయ్యో, నా కూతురు కొట్టకండి అయ్యా, నా కూతురు ఏమి చేయలేదయ్యా. పోలీసు వచ్చయ్యా పట్టుకుంటారా? ఇది గట్టి కొట్టరా. చట్టాన్ని అతిక్రమించినందుకు శిక్ష విధించండి. చెప్పింది ఒప్పుకునే వరకు చితకబాదండి. కొట్టండి. అయ్యో అయ్యో భగవంతుడా, ఈ రాక్షసులు చంపేస్తున్నారు. కొట్టకండి, కావాలంటే నన్ను చంపేయండి. కంటిని కొట్టేసరికి నొప్పి పుట్టిందా? కొట్టరావాణి, కొట్టుదాని. అయ్యో భగవంతుడా, దెబ్బలు భరించలేకపోతున్నాను. అమ్మ ఒప్పుకోమ్మా, లేదంటే వీళ్ళు చంపేస్తారు. మీరు చెప్పే దానికి నేను ఒప్పుకుంటున్నాను. మా నాన్నని కొట్టకండి. ఒప్పుకుంటున్నాను. బాబు, ఇవ్వాల్సింది ఇస్తేనే కొంతమందికి మంచి బుద్ధి వస్తుంది. ఇద్దరికి గట్టి పండరా.